అర్హత ఉన్న వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుగా ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని, గ్రామ వార్డు సభలో చదివే లిస్టుల్లో పేర్లు లేని వారు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. గ్రామ, పట్టణ సభలు, మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలు, కలెక్టరేట్, ప్రజావాణి కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దర్గా, చేర్యాల మండలం వేచరేని గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలలో జిల్లా కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలన గ్రామ సభ ఉద్దేశాలను గ్రామ పంచాయతీ కార్యదర్శులు చదివి వినిపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల 24వ తేదీ వరకు ప్రజాపాలన గ్రామ, వార్డు సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసినట్లు తెలిపారు. ఈ వెరిఫికేషన్ జాబితాను గ్రామ సభలలో సభ్యులకు వినిపించి, అనర్హులు, అర్హత ఉండి జాబితాలో లేని వారి గురించి ఇక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్లో దరఖాస్తులను స్వీకరించి మళ్లీ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి తుది జాబితాను రూపొందించడం జరుగుతుందన్నారు. ఆ జాబితాలో అభ్యంతరాలు, అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు సభలలో ఏర్పాటు చేసిన కౌంటర్లో దరఖాస్తు చేసుకోవాలని, గ్రామ, వార్డు సభల సమావేశానికి రాని వారు మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రైతు భరోసా, మూడవది రేషన్ కార్డులు కొత్త పంపిణీకి సంబంధించింది, నాలుగోది ఇందిరమ్మ ఇళ్ళు. దీంట్లో ఇందాక చదివి వినిపించినప్పుడు మీకు క్లియర్ గా చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద కనీసం 20 పని దినాలు గనక పూర్తి చేసి ఉండి, మనకి భూమి లేని వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు గవర్నమెంట్ తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించింది. ఇందులో చెప్పినట్టు 2023-24 ఆర్థిక సంవత్సరం కనీసము 20 పని దినాలు పూర్తి చేసి ఉండాలి ఉపాధి హామీ కింద. ప్లస్ మనకి భూమి లేని వ్యవసాయ రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం వర్తింపజేస్తాము. సో ఇందులో 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాము అని గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. దాని ప్రకారమే ఈ రోజు కూడా మీకు ఒక లిస్ట్, తుది జాబితా వాళ్ళ దగ్గర రెడీగా ఉంది. దాన్ని చదివి వినిపిస్తారు. అందులో నుంచి మీరు ఎవరైనా అర్హులు కారు అని అనుకుంటే మీరు అభ్యంతరం తెలియజేయచ్చు. లేదు మా పేరు మిస్ అయింది అని అనుకుంటే, మేము కూడా ఎలిజిబులే, మా పేరు రాలేదు అందులో అనుకుంటే, మీకు ఆల్రెడీ ఇక్కడ కౌంటర్ ఒకటి పెట్టున్నాం. సో ఆ కౌంటర్ లో అన్ని కొత్త అప్లికేషన్లు కూడా ఈ రోజు స్వీకరిస్తాము.